అప్డేట్ అవ్వండి అమ్మా, అవ్వండి. ఎప్పుడు చూసినా ఈ బోరింగ్ వంటలేనా ఏంటి? మిమ్మల్ని అంటున్నాను అనుకుంటున్నారా? కాదు, నన్ను నేనే అనుకుంటున్నా. ఇంకా ఎగ్స్ తీస్తే ఎప్పటికప్పుడు నార్మల్గా ఎగ్ కర్రీ కానీ ఇంకా ఎగ్ ఫ్రై కానీ ఇలానే చేస్తూ ఉంటాను. బట్ ఒక కొత్త వంటకం చేద్దామని చెప్పి ఎగ్స్తో ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఎగ్ కర్రీ అయితే చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. ఈజీగా చేసొచ్చు, అలాగే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎగ్స్ ఇంకా ఇలా బాయిల్ చేసి ఇలా కట్ చేస్తుంటే పన్నీర్ ముక్కల్లా ఉన్నాయి కదా! ఇంకా పన్నీర్ కర్రీ కంటే ఈ ఎగ్ కర్రీ అయితే చాలా బావుంటుంది. చపాతీల్లోకైతే చాలా బావుంటుంది. ఇంతకీ ఈ కర్రీ మీరెప్పుడైనా ట్రై చేశారా? ఫస్ట్ టైమ్ చూస్తున్నారా? ఎవరైనా ట్రై చేసుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి న్యూ రెసిపీస్ ట్రై చేస్తున్నప్పుడు చాలా ఎక్సైట్‌మెంట్ ఉంటుంది కదా! కర్రీ ఎలా ఉంటుందని చెప్పి. కర్రీ టేస్ట్ అయితే చాలా వచ్చింది. నేను చాలా ఎక్సైట్ అయ్యాను వండుతున్నంత సేపు. ఇంకా టేస్ట్ అయితే చాలా బావుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. వీడియో ఇంతవరకు ఎలానో చూసారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చుగా. ఉంటాను మరి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? బాయ్.